వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది. కొండా మురళి చేసిన కామెంట్స్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి టార్గెట్ గా నిండా కొండా మురళి విమర్శలు చేశారు. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మురళి తీరుపై హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. స్రవంతి, మనం చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒకసారిగా వర్గపోరు భగ్గుమంది. నిన్న ఏదైతే తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అంతేకాదు, ఏదైతే శ్రీహరిపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన పరోక్షంగా వారిని ఉద్దేశించి కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ అత్యవసరంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ ఇంట్లో సమావేశమయ్యారు. ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, కేఆర్ నాగరాజు, అలాగే సత్యనారాయణరావు, బసవరాజ్ సారే ఎమ్మెల్సీ, గుండు సుధారాణి, ఇలా అందరూ కూడా నాయన్ రాజేందర్ ఇంట్లో సమావేశమై ప్రధానంగా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా అధిష్టానానికితో పాటు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాలని నిర్ణయం చేశారు. మనం చూస్తున్నాం, ఏదైతే గత వారం రోజులుగా ఉమ్మడి వరంగల్లో జరుగుతున్నటువంటి సమీకరణలు చూసినట్టయితే కొండా మురళి, కొండా సురేఖ దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి కొండా వర్గంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కొండా మురళి నిన్న ఘాటుగా వ్యాఖ్యలు చేయడం, ఆ ఘాటులకు తగ్గట్టుగానే ఇవాళ ఎమ్మెల్యేలంతా కూడా మూకుమ్మడిగా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ ఇంట్లో సమావేశం కావడం అయితే కలకలం రేపుతుంది. ఈ వర్గపోరు సంబంధించి తారస్థాయిలో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా ఎమ్మెల్యేలంతా కూడా కొండా సురేఖ మంత్రివర్గానికి సంబంధించి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే జరుగుతున్నట్లే ఉంది. ఈ నేపథ్యంలోనే కొండా మురళి నిన్న వ్యాఖ్యలు చేశారని ఒక చర్చ నడుస్తుంది. ఈ చర్చలకు సంబంధించి కొనసాగింపుగా ఎమ్మెల్యేలంతా కూడా 5 ఎమ్మెల్యేలు సమావేశం కావడం, ఒక్కసారిగా వీరంతా కూడా ఒకే మాట మీద ఉండి అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి, కొండా దంపతుల పైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా అని చెప్పేసి చెప్పారు. కేవలం బీసీ కార్డు తోటి కొండా మురళి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాట్లాడినట్టు తీరు కావచ్చు, వరంగల్ జిల్లాలో మనం రైట్ అశోక్, అత్యవసర భేటీ అయ్యారు కదా, ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకి వచ్చాయి? మనం చూస్తున్నాం వరంగల్ జిల్లాకు సంబంధించి పరకాల నియోజకవర్గానికి సంబంధించి అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం, ఏదైతే కొండా మురళికి సంబంధించి కొండా సురేఖకు వారికి పట్టుకోమగా ఉంది. ఈ నేపథ్యంలో అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి, వృద్ధ నేతగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి అంటూ కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తమ సీట్లు త్యాగం చేసాం, ఇప్పుడు కృతజ్ఞత లేదు అని చెప్పేసి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కొండా మురళి మాట్లాడడం, అలాగే కడియం శ్రీహరి పట్ల కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యేలంతా కూడా చాలా సీరియస్ గానే మీటింగ్ అయ్యారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా కొండా మురళి, కొండా సురేఖ పైన కూడా చర్యలు తీసుకున్న దాకా వెనుకాడలేదు. కొండా మురళి వ్యాఖ్యలు వెనుక ఖచ్చితంగా ఆమె భార్య కొండా సురేఖ కూడా ఉంటుంది అనేటువంటి ప్రచారం నేపథ్యంలోనే ఇవాళ కీలకమైనటువంటి సమావేశం నిర్వహించి ఒక్కసారిగా మూకుమ్మడిగా అయితే ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారు. దాదాపు 5 ఎమ్మెల్యేలు అంటే మనం చెప్పుకోవచ్చు. నాయన్ రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, గంట సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే, గుండు సుధారణ, ఇలా కీలకమైనటువంటి నేతలంతా కూడా కలిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ వర్గపోరు ఎటు నుంచి ఎటు పోతుంది అన్నటువంటి ప్రశ్న తలెత్తుతుంది. మొత్తంగా చూసుకున్నట్టే ఒకవైపు జనగామంలో ఏదో పరిస్థితి ఉంది, అలాగే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే కూడా అంటిముట్టనట్టు వివరిస్తున్నారు. సో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలలో ఈ వర్గపోరు సంబంధించి చూసినట్లయితే ఒకవైపు మంత్రివర్గం, మరోవైపు ఎమ్మెల్యేలంతా కూడా ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టానం దీనిపై ఎలా ముందుకు పోతుంది, ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి అల్టిమేటం కావచ్చు, వారు ఇచ్చేటువంటి ఫిర్యాదు నేపథ్యంలో అధిష్టానం తీసుకునేటువంటి చర్యలు కూడా ఖచ్చితంగా వరంగల్ జిల్లాపై ప్రభావం చూపే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.